చెప్పేటి నీతి సూత్రాలు చేసేటి నీచ నికృష్ట చిత్రాలు అన్నట్టే ఉన్నదట మధ్యప్రదేశ్ రాష్ట్రం బీజేపీ మంత్రి ముచ్చట. అరే మంత్రి అంటే ఎట్లుండాలి, రాష్ట్రంలో ఏ తప్పు జరగకుండా చూసుకోవాలి, ప్రజలకు సర్కారు ఇచ్చే ఫలాలు అందేటట్టు చూడాలి. కానీ ఈ బీజేపీ మంత్రి మేడము ఇంట్లోనే డ్రగ్స్ దొంగను పెంచి పోషించినట్టు చేస్తున్నదట. తన తమ్ముడే సమాజాన్ని సర్వనాశనం చేస్తున్న డ్రగ్స్ను సప్లై చేస్తున్నాడట. అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎసోంటోళ్లకు మంత్రులైన రోజు ఉండ్రి, పోలీసులకు ఎక్కడనో డ్రగ్స్ ఉన్నోళ్ళు చేతికి చిక్కిండ్రట. ఇక వాళ్ళకి లాఠీలతోని మంచిగా మర్యాద చేస్తే వాళ్ళకి ఆ డ్రగ్స్ ఇచ్చింది ఈ మంత్రి గారి మేడం తమ్ముడు ఇచ్చిందని కుల్లం చెప్పిండట. గదే ముచ్చట్ను పోలీస్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండ్రు. ఇక విలేకరులు మేడం మీ తమ్ముని ముచ్చట ఏంది, డ్రగ్స్ను మీకు తెలియకుండానే సప్లై చేసిండా, ఎట్లా మేడం మంత్రి గుండి ఇంట్లో ఇట్లా చేస్తే ఎట్లా మేడం అని అడిగితే చూడుండ్రి ఏ తిరగ విలేకరుల మీదకి షిర్రుబుర్రులాడిందో. मैम आपके भाई पकड़े हैं गांजा तस्करी में, क्या कहेंगे? जबरदस्ती की बात क्यों करते हो तुम लोग? नहीं आप बता दीजिए, अपना पक्ष बता दीजिए, क्या कहेंगी? చూసిండ్రా ఎట్లా పోతున్నదో. సోదరుడు చేసిన తప్పుకు నిలబడి సమాధానం చెప్పే ముఖం లేనట్టున్నది. అందుకే రందితోని రయ్య పోతున్నది మంత్రి మేడము. మధ్యప్రదేశ్ రాష్ట్రం సాత్నా నగర్లో ఉన్న కొందరు డ్రగ్స్ ముఠాను పెట్టుకొని తీగలాగితే డొంక మొత్తం కదిలిందట. బీజేపీ మంత్రి ప్రతిమ బాగ్రి సోదరుడు అనిల్ బాగ్రి పేరు చెప్పిండ్రట. ఈ వీడియోను చూసిన దేశం పబ్లిక్ పొట్టు కామెంట్లు పెట్టి ఇజ్జత్ తీస్తున్నారు. ఇదేనా దేశం కోసం ధర్మం కోసం బీజేపీ పార్టీ చేస్తున్న పని? ఎంబటే మంత్రిని తన పదవిల నుంచి తీసేయాలి, బరాబర్ బర్తరఫ్ చేయాలి అని కామెంట్లు రాస్తున్నారు. ఏందో ఏమో పోన్రి. కొండెత్తు రాగం తీసి కోతిపాట వాడిండట వెనకటెవలో. అవి అట్లనే ఉన్నాయి సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న పనులని అంటుర్రు తెలంగాణ పబ్లిక్. గ్లోబల్ సమ్మిట్కు అంత పెద్దగా చేస్తాం ఇంత పెద్దగా చేస్తాం, 5,000 మందితోని హాల్ మొత్తం నింపుతామని కొండెత్తు చెప్పిండ్రు. ఇప్పుడు తీరా చూస్తే ఉత్తం 3,000 మందితోనే గ్లోబల్ సమ్మిట్ ఇజ్జత్ ఘోరంగా తీసిండ్రు. అంటే ఏతులు చేయవో ఎల్లెలు కలవడ్డట్టు చేసిండ్రని అంటున్నారట గ్లోబల్ సమ్మిట్ గురించి తెలిసిన వాళ్ళు. కేసీఆర్ సర్కార్తోని డీ అన్నట్టు చేస్తామన్నోళ్ళు ఆఖరికి డీలా పడ్డారు తప్ప డీల్ చేసింది ఏం లేదన్నట్టు చేసిండ్రు. ఇంకా పరువు తక్కువ ముచ్చట ఏంటంటే సమ్మిట్లో ఎవ్వరు లేకపోతే ఎంబీఏ విద్యార్థులతో హాల్ నింపి చేతులు దుడుపుకునే పని చేసిండ్రు. దునియా దేశాల నుంచి వ్యాపారులు సెలయర్లు వారినట్టు వస్తారని ఊదరగొట్టి ఉత్తగా ఒడగొట్టుతున్నాడు. వందలాది కంపెనీల ఓనర్లు వేల కొద్ది వ్యాపారులని బ్యాండ్ పెట్టి కొట్టినట్టు చెప్పిండ్రు. ఆఖరికి బీడు బిచ్చం కళ్ళుద్దర అన్నట్టు చేసిండ్రని అంటుర్రు. 2 రోజుల కోసం కేసీఆర్ సార్ డెవలప్ చేసిన సాఫ్ట్వేరు సైబర్ సిటీని కాదని ఉన్నదో లేదో తెలియని ఫ్యూచర్ సిటీ అనేది ఒకటి పెట్టి అక్షరాల 100 కోట్లను ఉత్త పుణ్యానికే ఖర్చు చేసి గంగ పాలు చేస్తున్నారట. అద్దాల మేడలు దిశపెట్టి డేరా నగరం ఒకటి కట్టి ప్రపంచ పారిశ్రామికవేత్తల ముంగట తెలంగాణ పరువు తీస్తున్నారని అంటున్నారు. ఆ వచ్చిన ఒక్కరిద్దరు తప్ప కడమలంతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే. వాళ్ళతోనే గ్లోబల్ సమ్మిట్ మొత్తం నిండిపోయిందని నిలుగుతున్నారు. మొత్తానికి గ్లోబల్ సమ్మిట్ అనేది పైన పటారం లోన లోటారం అన్నట్టు చేసిందని కోపం చేస్తున్నారు. కోట్లు ఉత్తగా ఖర్చు చేస్తున్నందుకు ఓర్చుకోలేని తెలంగాణ వాదులు. ఏందో ఏమో ఉత్తుగా తెలంగాణ సొమ్మును నీళ్ళల్లో పోస్తున్నాడు రేవంత్ రెడ్డి అని కోపం చేస్తున్నారు.